ద్వారా సచివాలయం ద్వారా కౌన్సలం సర్వేకి సంబంధించి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వేలో పాలు పంచుకున్నారు. దానికి సంబంధించి అప్లికేషన్లు కూడా పెట్టారు. అదేవిధంగా సర్టిఫికేట్లు అప్లోడ్ కూడా చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా చివరి అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు కూడా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రామ్స్ని ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడించారన్నమాట. ఇది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కౌన్సిలింగ్ సర్వేలో ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా పెండింగ్ ఉన్న 15,29,000 మంది సర్వే అయితే పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా మనం చూసుకుంటే ఇంకా దాదాపు 15,00,000 మంది అయితే ఇంకా ఉన్నారన్నమాట. వీరందరూ కూడా సర్వే అయితే చేయాలి. సచివాలయాల ద్వారా కౌన్సిలింగ్ సర్వే ఈ నెల 20 వరకు కూడా పొడిగించడం అయితే జరిగిందంటే ఈ నెల 20 వరకు కూడా ఇంకా సర్వే అయితే చేస్తారు. లేదు సొంతంగా చేసుకుందంటే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వీడియో మన ఛానల్లో అయితే ఉందన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి ఏంటనేది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతూ ఉంది. దీన్ని ఇప్పుడే ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారు అయితే దసరా కానుకగా దీన్ని ప్రారంభిస్తారన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.